హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుందన్నమాట. ఫిష్ ఫ్రైలా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే కాకరకాయ చేదు కూడా ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికోసం అయితే మనం ముందుగా కాకరకాయలని అయితే పైన చెక్కు అయితే తీసేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే చెక్కు కూడా ఉంచుకోవచ్చు. పిల్లలు తింటారని నేనైతే చెక్కు అయితే తీసేనమాట. ఇలా తీసేసుకొని ఒక్కొక్క కాకరకాయని మనం 2 ముక్కల కింద చేసుకోవాలండి. బాగా పెద్దగా ఉంటే 3 కట్ చేసుకోవచ్చు ముక్కలు. కట్ చేసుకున్నాక లోపలైతే గింజలు ఉంటాయి కదండి. ఇలా స్పూన్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం లోపల గింజలు అయితే అన్నీ ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నీ. ఇలా క్లీన్ చేసేసుకొని ఇందులో అయితే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒకసారి. కడిగేసుకున్నాక ఒక బౌల్లో ఈ ముక్కలన్నీ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అండి, ఎక్కువ కాదు, ఎంతో కాదు, కొంచెం కారం వేసుకొని కొంచెం చింతపండు, లైట్గా చింతపండు వేసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈ ఉడికే లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని దీనికైతే స్టఫింగ్కి రెడీ చేసుకుందామండి. లోపల ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వేరుశనగ గింజలండి ఫ్రై చేసుకోవాలన్నమాట. బన్లో పైన పొట్టు తీసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు ఇవి ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఈ లోపు అయితే మనం స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాము. అదే ప్యాన్లో ఒక కప్పు ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు అండి. ఇవి ఫ్రై అయిపోయాక ఒక కప్పు అయితే వేపుడు శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయాక మనం ముందుగా వేరుశనగ గింజలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా పొట్టు తీసేసుకొని ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందులో ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదైతే పొడి రెడీ అయిపోయిందన్నమాట మనకి స్టఫింగ్కి. ఈ లోపైతే కాకరకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయినాయి ఇలా తీసేసుకొని మనం పొడి తీసుకున్నది ఇలా ప్రతి దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకోవాలండి. ఇలా అన్నిటికి పెట్టుకున్నాక మిగిలిన పొడి ఉంచేసుకోవచ్చు అన్నమాట. మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం గరిటె పెట్టి కలపకుండా మనకి కుదుపుకోవాలండి. చేత్తోనే ఇలా కలుపుకుంటే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇవి అయితే ఫ్రై అయిపోతాయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం కొంచెం పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని చేసేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్